అంబాజీపేట మండలం మంచినీటి ట్యాంక్ స్థానిక ప్రజల పాలిట శాపంగా మారిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. ఇప్పటికే గతంలో 2 మరణించారని, రూరల్ వాటర్ డెవలప్మెంట్ సప్లై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ త్వరలో తాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని అన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. నిన్నటి రోజున పోతాయిలంక గ్రామంలో ఈ వాటర్ స్కీమ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ త్రాగునీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ వారు ఇచ్చినటువంటి గ్రాంట్తో సుమారు ₹5 కోట్ల గ్రాంట్తో ఇక్కడ ఒక రక్షిత వాటర్ స్కీమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు 6.5 ఎకరాల పరిధిలో తవ్వబడినటువంటిది. సుమారు లోతు అయితే ఒక 30 అడుగుల లోతు ఉంది. రిటైనింగ్ వాల్ కట్టబడి ఉంది. ఇది గ్రామం మధ్యలో ఉంది. ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే, గ్రామం మధ్యలో ఉండి చిన్నపిల్లలు, వృద్ధులు, మరి ఎవరైనా సరే పొరపాటున ఇందులో జారితే పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నా, గతంలో 3 చనిపోయి మరలా నిన్నటి దినం ఒక యువకుడు చనిపోయినా కూడా అసలు ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారన్నది ఈ ట్యాంక్ నిదర్శనం.